అహంకారం వస్తుంది కదండి ఏదైనా వచ్చినప్పుడు. అన్నీ ఉన్నాయి నాకు ఇంకేంటి అంటే సొలొమోను గారు కూడా ఎలా బ్రతికాడు? చివరికి భయభక్తులు లేకుండా బ్రతికాడనండి. అన్నీ అనుభవించాడండి. అన్నీ అనుభవించిన తర్వాతనే ప్రసంగి మొదటి గ్రంథంలో వ్యర్థము 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 సమస్తము వ్యర్థము అని చెప్పుకుంటున్నాడు. చివరికి ఆయన అంటాడు 12వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండటమే మానవులకు ఇదే విధి, ఇది మీరు కలిగి ఉండాలి, ఇది కర్తవ్యం. నేను ఒకప్పుడు ఉన్నాను, నేను ఒకప్పుడు మర్చిపోయాను అంటే మనకు పాఠం నేర్పుతున్నాడు ఆయన. అంటే ఏది కావాలనుకుంటే అది ఆయన అనుభవించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయన అనుభవించినదంటూ లేదనండి, అంతా అనుభవించాడు. కానీ చివరికి ఏమైపోయాడు తెలుసా? ఇగో నేను దేవుని యందు భయభక్తులు లేకుండా పోయాను. కానీ మనుషులారా, మీకు ఇది కాదు కావాల్సింది, మీకు ఇది కాదు ఉండవలసింది. దేవుడు అంటే భయం ఉండాలి, దేవుడు అంటే భక్తి ఉండాలి. దేవుడు నీకు అప్పగించిన పనిని నీ జీవిత కాలంలో నీవు ఆయన సంకల్పాన్ని నెరవేర్చేంత వరకు నీవు మారిపోకూడదు అన్నది ఆ వాక్యంలో ఉన్న అర్థం. ఈరోజు మనం ఉంటున్నాం చెప్పండి.